మహిళలకు పండ్లు కూరగాయలు పంపిణీ చేస్తున్న డాక్టర్ శంకర్ శర్మ ఆరోగ్యంపై ప్రతి ఒక్కరూ దృష్టి పెట్టాలని గ్యాస్ట్రోఎంట్రాలజీ వైద్యులు శంకర్ శర్మ కోరారు. ప్రపంచ ఆరోగ్య దినోత్సవ సందర్భంగా పేద మహిళలకు డాక్టర్ శంకర్ శర్మ ఆరోగ్యంపై అవగాహన కల్పించారు. ఆరోగ్యంగా ఉండాలంటే మంచి ఆహారం తీసుకోవాలని ఆయన తెలిపారు. అర్లీ హెల్త్ బెనిఫిట్స్ బెటర్ ఫ్యూచర్ అనే నినాదంతో ఈ సంవత్సరం ముందుకు పోతున్నారని తెలిపారు. ప్రతి ఒక్కరూ కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు తీసుకోవాలని, వీటిని తీసుకోవడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని డాక్టర్ శంకర్ శర్మ తెలిపారు. దినం సందర్భంగా అత్యంత నిరుపేదలకు ఫ్రూట్స్, గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ ఇలాంటి కార్యక్రమం పంపిణీ కార్యక్రమము నిరుపేదలకు చేయడం జరిగింది స్థానిక గాయత్రి ఎస్టేట్లోని మా క్లినిక్లో. ఇది ముఖ్యంగా 1948లో వరల్డ్ హెల్త్ అసెంబ్లీ మీటింగ్ జరిగింది జెనీవా, స్విట్జర్లాండ్లో. ఆ తర్వాత ఏప్రిల్ 7న వాళ్ళ కాన్స్టిట్యూషన్ అడాప్ట్ చేసుకొని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అనేది పురుడు పోసుకోయింది ప్రపంచంలో, ప్రపంచ ఆరోగ్య సంస్థ. సో ఈ ప్రపంచ ఆరోగ్య సంస్థ అనేది ప్రపంచంలో ఉండే అన్ని దేశాలకు సంబంధించింది. ప్రతి సంవత్సరము వాళ్ళు ఒక థీమ్ అనేది తీసుకుంటారు, ఒక నినాదం ఎత్తుకుంటారు. అంటే ఈ సంవత్సరం నినాదం ఏమంటే అర్లీ హెల్తీ బెనిఫిట్స్ బెటర్ ఫ్యూచర్స్. సో హెల్తీ బెనిఫిట్స్ ఇన్ అర్లీ మేనర్ అండ్ బెటర్ ఫ్యూచర్స్ అంటే ఏమంటే ఇది మెయిన్గా తల్లి పిల్లలను ఉద్దేశించి తీసుకున్న నినాదము. అదే కాకుండా మనము ఈ దేశంలో, ప్రపంచంలో వెనుకబడిన వాళ్ళను, ముఖ్యంగా పేదరికంలో ఉన్న వాళ్ళను పైకి తీసుకురావడానికి గవర్నమెంట్లే కానీ, నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్స్ కానీ, ఫిలాంథ్రపిస్ట్స్ కానీ రకరకాల వాళ్ళు కృషి చేయాల్సిన ఆవశ్యకత ఉంది. ఈరోజు వృతాభక్తిగా ప్రపంచ ఆరోగ్య దినం సందర్భంగా ఈ కార్యక్రమం చేయడం జరిగింది. బట్ ఇంత మాత్రాన వీళ్ళు పూర్తిగా డెవలప్ అయిపోతారని కాదు. వీళ్ళల్లో మెయిన్గా ఆకుకూరలు, కూరగాయలు అంటే ఫ్రెష్ గ్రీన్ లీఫీ వెజిటబుల్స్, తర్వాత ఫ్రూట్స్ అనేవి వాళ్ళ ఆహారంలో దైనందిన జీవితంలో అలవాటైపోతే ఫ్రూట్స్లో యాంటీ ఆక్సిడెంట్స్ అని క్యాన్సర్ను ప్రివెంట్ చేసేవి ఉంటాయి ఏజెంట్స్. కాబట్టి వాటిని తప్పక వాళ్ళు కన్జ్యూమ్ చేయాలని, తర్వాత లైఫ్ స్టైల్లో కూడా కొద్దిగా మార్పులు తీసుకొచ్చుకోవాలి. ముఖ్యంగా వ్యాయామం అనేది చాలా ఇంపార్టెంట్. తర్వాత నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ అంటే డయాబెటీసు, హైపర్ టెన్షను, తర్వాత ఒబేసిటీ అంటే ఊబకాయం, ఇలాంటి వ్యాధులు విపరీతంగా అయిపోతున్నాయి సమాజంలో. వరల్డ్ మొత్తంలో కూడా అదొక ఎపిడమిక్ లాగా జరుగుతూ ఉంది. కాబట్టి ఎక్సర్సైజ్ అనేది, వ్యాయామము, డయాబెటీస్ కంట్రోలు, బీపీ కంట్రోలు మరియు ఇంకా ఆరోగ్యంలో చాలా మార్పులు తీసుకొచ్చుకోవాలి. వాళ్ళు ఫ్యాటీ ఫుడ్స్ అలాంటివి తగ్గించుకోవాలి. బయట తినే ఫుడ్ కూడా తగ్గించుకోవాలి. వాటర్ ఎండాకాలం ఇది చాలా కేర్ఫుల్గా ఉండాలి. కంటామినేటెడ్ వాటర్ తాగడం వలన వాళ్ళకు నీళ్ల విరేచనాలు, పసిరికలు, టైఫాయిడ్, డిసెంట్రీ ఇట్లా వ్యాధులు రావచ్చు. కాబట్టి వాళ్ళు తప్పక మంచి శుభ్రమైన నీరు, కాచి చల్లార్చిన నీరు, మినరల్ వాటర్ తాగాలి అని మేము